శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే ప్రవీణ్ గారు. నమస్కారం మేడం. రీసెంట్ గా చూసాము కేరళ నన్స్ కేస్. అవును. ఏం జరుగుతోంది? వీరికి మద్దతు కూడా విపరీతంగా పెరుగుతోంది. అసలు కేసు ఏంటి అంటే మేడం, యాక్చువల్గా వీళ్ళు కేరళ మేడం. వీళ్ళిద్దరి పేరు, ఒకరి పేరు ప్రీతి మేరీ, ఇంకొక పేరు వందన ఫ్రియాన్స్ అని ఉంది. ఇద్దరు నన్స్. ఓకే. అసలు నన్స్ ఎవరవుతారు అని అంటే, కొంచెం ఫ్యామిలీస్ పరంగా డిస్టర్బెన్స్ అయ్యి ఇంకా పెళ్ళిళ్ళు ఏం చేసుకోకుండా జీవితాంతం యేసు భార్యగా అన్నట్టుగా లైఫ్ లాంగ్ యేసు భజనలు చేసుకుంటుండే వాళ్ళు నన్స్ అవుతారు. అసలు యాక్చువల్గా చాలా మంది ఆడపిల్లలు ఎంకరేజ్ చేయరు అనమాట. నీకు మంచి భవిష్యత్తు ఉందిగా, పెళ్లి చేసుకో, ఉద్యోగాలు చేసుకో, భర్త కాపురం చేసుకో అని చెప్తారే కానీ దీంట్లోకి ఎవరు కావాలని ప్రోత్సహించరు అనమాట. అంటే లైక్ మన హిందుత్వంలో ఉన్నటువంటి సన్యాసి మార్గం లాగా అది అలాగా దీంట్లో ఇలాగ నన్స్ అవుతారు. వీళ్ళు కేరళలో ఉన్నటువంటి వీళ్ళు మలయాళీ ఛత్తీస్గఢ్కి వెళ్ళి నారాయణపూర్ అనే గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెనుకబడి ఉండే ప్రాంతంలో గిరిజనులు, వాళ్ళ అటవీ ప్రాంతంలో ఏదో పనులు చేసుకుని బతికే వాళ్ళలో 3 అమ్మాయిలు తీసుకొని వాళ్ళని ఢిల్లీలో ఆగ్రాకు తీసుకెళ్తూ ఉన్నట్టుగా దుర్గ్ అనే రైల్వే స్టేషన్లో అక్కడ టికెట్ కలెక్టర్కి డౌట్ వచ్చింది. ఆ టికెట్ కలెక్టర్ ఈ అమ్మాయిని అడిగారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటంటే, మాకు తెలియదండి, మమ్మల్ని వాళ్ళు తీసుకెళ్తున్నారు, వాళ్ళతో పాటు వెళ్తున్నామని చెప్పారు. వాళ్ళను అడిగేసరికి వీళ్ళకి డౌట్ వచ్చింది. అది ఎవరికైనా డౌట్ వస్తుంది, కామన్ ఎవరికైనా డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి అతను బజరంగ్ దళ్ వాళ్ళకి కానీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. తర్వాత వీళ్ళు బలవంతంగా మత మార్పిళ్ళు, కన్వర్జెన్స్, తర్వాత హ్యూమన్ ట్రాఫిక్ మీద డౌట్స్ వచ్చి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. అంటే ఆ గిరిజన ప్రాంతంలో ఎవరైనా బయటికి వెళ్తున్నారు అంటే అక్కడ రూల్స్ ప్రకారము పాలైన రిజిస్ట్రేషన్ అనేది ఒకటి చేయించుకోవాలి. తర్వాత అక్కడ ఉన్న గ్రామ కార్యదర్శిని అడగాలి, మొత్తం ఒక లెటర్ రాయాలి, మేము మా ఇష్ట ప్రకారంగా ఈ గ్రామం వదిలిపెట్టి పలానా ఢిల్లీకి, ఆగ్రాకు ఒక ఉద్యోగ నిమిత్తం మీద వెళ్తున్నాము అని చెప్పేసి కొన్ని ఉండనమాట. అసలు వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు కూడా కాదు. మరి వీళ్ళు ఏ ఉద్యోగాలు ఇప్పిస్తున్నారో అది వాళ్ళకే తెలియాలి. వీళ్ళు ఏది ఫాలో అవ్వలేదు, ఏది ఫాలో అవ్వకపోతే వాళ్ళు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లో కూడా ఇంటర్నేషనల్తో కాంటాక్ట్స్ ఉన్నట్టు, విదేశాలతో కాంటాక్ట్స్ ఉన్నట్టు అని చెప్పేసి పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇది ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఎవరికైనా డౌట్ వస్తుంది, ఛత్తీస్గఢ్ ఎక్కడ, వీళ్ళు కేరళ ఎక్కడ, ఢిల్లీలో ఆగ్రాకి వీళ్ళకి కాంటాక్ట్స్ ఏంటని చెప్పేసి ఎవరికైనా డౌట్స్ వస్తుంది. పోలీసు వాళ్ళు వాళ్ళ పద్ధతిలో ఎంక్వైరీ చేస్తున్నారు. అది ఎంక్వైరీ చేయడం తప్ప. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా బయ్యస్ సన్నీ యాదవ్ అని చెప్పేసి ఒక అతను పాకిస్తాన్ వెళ్ళి వీడియోలు పెట్టారు. పాకిస్తాన్ వెళ్ళి వీడియో పెట్టంగానే అతను పోలీసు అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ వాళ్ళకు డౌట్ వచ్చి, మన ఇండియా వాళ్ళకు, నిఘా వాళ్ళకు డౌట్ వచ్చి చెన్నై ఎయిర్పోర్ట్లో అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నెల రోజులు విచారణ చేసి తప్పేమీ లేదని చెప్పేసి ఇప్పుడు బయటకు వచ్చేసాడు. ఇప్పుడు తిరుపతికి వెళ్తూ వీడియోలు కూడా చేస్తున్నారు. తప్పేమీ లేకపోతే వాళ్ళు ఏమైనా చేయరు కదా, జస్ట్ ఎంక్వైరీ చేస్తున్నారు, మీరు దేనికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ అమ్మాయిలను తీసుకెళ్తున్నారు, అది కూడా గిరిజన అమ్మాయిలు, అది కూడా రూల్స్ లేకుండా. ఇప్పుడు బయ్యస్ సన్నీ యాదవ్ తప్పు చేసి ఉండింటే ఇప్పుడు జైలు నుంచి బయటకు వస్తాడా, కేసులు బుక్ అయ్యి అక్కడ అరెస్ట్ అయ్యేవాడు కదా. అతని ఫోన్లో మొత్తం అన్ని పరిశీలించారు, పాకిస్తాన్కి వెళ్ళొచ్చారు, ఎవరితో వెళ్ళొచ్చారు, ఎందుకు వెళ్ళొచ్చారు, టూరిస్ట్ పరంగా వెళ్ళారు, వీసా తీసుకున్నారు, పర్మిషన్స్ తీసుకున్నారు, ఇండియా పర్మిషన్ తీసుకున్నారు, పాకిస్తాన్ పర్మిషన్ తీసుకున్నారు, ఎవరు షెల్టర్ ఇచ్చారు అని చెప్పేసి మొత్తం వాళ్ళు అన్ని విధాలుగా నెల రోజుల పాటు విచారణ జరిపి అతని వీడియోలు అన్ని చూసి ఇతను తప్పేమీ లేదని చెప్పేసి పోలీస్ వాళ్ళు బయ్యస్ సన్నీ యాదవ్ని ఎలాగైతే వదిలిపెట్టారో నెల రోజులు, ఈ నన్స్ని కూడా అలాగే వదిలిపెట్టేవాళ్ళు కదా తప్పలేకపోతే. వీళ్ళు అరెస్ట్ అవ్వగానే దేశవ్యాప్తంగా పార్లమెంటులో కూడా వీళ్ళ గురించి మాట్లాడుతూ వీళ్ళు అక్రమంగా అరెస్ట్ చేశారు, వాళ్ళు ఉద్యోగాల కోసం వెళ్తున్నారని చెప్పేసి మన తెలుగు పాస్టర్లు కూడా కొంతమంది వీళ్ళను వ్యతిరేకించే ఏ క్రైస్తవ వర్గం లేదు. ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటి, వాళ్ళు ఉద్యోగాల పరంగా తీసుకెళ్తున్నారని చెప్పేసి అనుకుంటూ ఒక విజయ్ కుమార్ ఒక పాస్టర్ మాట్లాడిండు. నేను ఇప్పుడు విజయ్ కుమార్ని ఈ వీడియోలో స్ట్రైట్గా అడుగుతున్నా, ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఉద్యోగాల పరంగా వెళ్తున్నారు కదా, రైట్, బాగుంది. మరి మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, లేదా మీ చర్చిలో ఉన్న వాళ్ళు కానీ మేజర్ అయిన తర్వాత ఉద్యోగాల కోసం ఎవరిని వెతికే వాళ్ళు ఒక్కరన్నా ఉంటారా? ఉంటే ఈ నన్స్తో పాటు పంపిస్తారా? తప్పేం కాదు కదా. ఇప్పుడు ఆ ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నారో కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మాకు తెలియదండి, మేము ఢిల్లీకి వెళ్తున్నా, ఆగ్రాకి వెళ్తున్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. అక్కడ ఆ టికెట్ కలెక్టర్కి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఎవరికైనా డౌట్ వస్తుంది, అడిగారు. అంటే మనకి కేరళ అంటేనే క్రిస్టియన్ రిలీజియన్ స్ట్రాంగ్ గా ఉన్న స్టేట్ అది. అవును. ఇప్పుడు దాంతో పాటు ఈవెన్ డైరెక్ట్ గా సీఎం ట్వీట్ చేయటం చూసాము. అవును. దాంతోపాటు ఎవరైతే క్రిస్టియన్ కమ్యూనిటీ ఉందో దేశవ్యాప్తంగా వాళ్ళందరూ కూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా విజయ్ కుమార్ అనుకుంటా ఇక్కడ ఆయన కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడారు.
అంటే వాళ్ళ తప్పు లేదు అని నన్స్ది ఫైనల్ నన్సేం తప్పులేదంట. మరి వాళ్ళు ఏం తప్పు చేయలేదు మేడం. వాళ్ళు నన్సేం పాపం చేశారు. జస్ట్ ముగ్గురు అమ్మాయిల్ని సంబంధం లేకుండా ఏదో ఛత్తీస్గఢ్‌లో, నారాయణపూర్‌లో ఉన్న వాళ్ళని పర్మిషన్ ఏం లేకుండా ఎక్కడికో ఢిల్లీకి తీసుకెళ్తారు. తప్పేం లేదు కదా! వాళ్ళేం తప్పు చేశారు పాపం. వీళ్ళ మీద ఎవరికన్నా మనిషి మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరికైనా డౌట్ వస్తది కదా మేడం. వీళ్ళ కేరళ ఎక్కడ, ఛత్తీస్గఢ్ ఎక్కడ, ఢిల్లీకి ఏంటని చెప్పేసి అలా అడగడము తప్పే. విచారణ చేయడము తప్పే. వాళ్ళు పోలీసులను కొట్టరు కదా! పూర్తిగా పరిశీలించినాక పంపిస్తారు కదా! వీళ్ళతో ఇంకా ఏమేం కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ అని చెప్పేసి మొత్తం అన్ని విచారణ చేస్తారు కదా! ఆ విచారణ కూడా చేయనివ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు. బజరంగ దళ కుట్ర, పోలీసుల కుట్ర, అక్కడ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి రాజకీయంగా మార్చడము. ఇప్పుడు తర్వాత ఏం తెలిసిందంటే మనకు బయటకు వస్తుంటే వాళ్ళ తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం వెళ్ళారన్నట్టుగా వాళ్ళకి ఏదో 50,000 ఒక్కొక్కరికి ఇచ్చి చేసినట్టుగా మనకు వస్తున్నాయి మేడం. బయట వార్తలు అయితే వస్తున్నాయి. వాళ్ళు చెప్తున్నట్టుగా. ఇప్పుడు ఒక కుటుంబానికి 50,000 ఇచ్చి అమ్మాయిని తీసుకుపోవడం కరెక్ట్ అంటారా? ఈ పాస్టర్ అందరూ సమర్థిస్తున్నారా? వాళ్ళు నిజంగా ఉద్యోగాల కోసం వెళ్తున్నారా? లేదా వీళ్ళకు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కాంటాక్ట్స్ ఏంటి? వీళ్ళు గతంలో ఇంతకుముందు ఎప్పుడైనా అమ్మాయిలకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి తీసుకెళ్తున్నారా? అబ్బాయిలను కాదు కదా, మైనర్ అమ్మాయిలు కదా. రూల్స్ రెగ్యులేషన్ లేకుండా తీసుకెళ్తున్నారు కదా. దీన్ని సమర్థించే పాస్టర్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ చర్చిలో ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు అమ్మాయిని వీళ్ళతోటి పంపించమని చెప్పండి. దీని మీద పోలీసు వాళ్ళు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయనివ్వకుండా రాజకీయంగా తప్పుగా చూపిస్తూ, బజరంగ వాళ్ళది తప్పుగా చూపిస్తూ, ఆ దుర్గనే రైల్వే స్టేషన్లో ఆ టికెట్ కలెక్టర్ని కూడా బెదిరించారంట. ఇవన్నీ చేస్తూ దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఈ క్రైస్తవ మాఫియా ఏదైతే ఉందో వాళ్ళు ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా వాళ్ళకు సపోర్టుగా దేశవ్యాప్తంగా వీళ్ళకు నెట్వర్క్ ఉంది. దేశవ్యాప్తంగా నెట్వర్క్ అనేది ఉంది. అమ్మాయిల్లో అక్రమంగా వాళ్ళు ఇప్పుడు డబ్బులు ఇచ్చి తీసుకెళ్లారని కూడా మనకు వస్తున్నాయి. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారంట. మాకు 50,000 ఇచ్చారండి, మేము ఇచ్చామని చెప్పేసి అంటున్నారు. అది తప్పు కదా? ఆడపిల్లని 50,000 పెట్టి తీసుకుపోతున్నారంట. తప్పు కదా? అది కూడా తప్పు కాదండి. వాళ్ళ ఉద్యోగాల పరంగా ఏ ఉద్యోగము, వాళ్ళకి ఏం చదువు ఉందని, ఏ ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి తీసుకుపోతున్నారు. ఈయన పాస్టర్ విజయ్ కుమార్కు నేను ఇదే స్ట్రైట్గా అడుగుతున్నా. ఇప్పుడు ఈయన దీని మీద 4-5 వీడియోలు పెట్టాడు. క్రైస్తవులు అన్యాయంగా జరిగిపోతుందని చెప్పేసి. ఈయన ఛానల్లో నేను 2 వీడియోలు చూసాను మేడం గతంలో. ఈయనకు ఏదైనా కొత్త సాంగ్ రిలీజ్ చేస్తే బెల్లంపల్లి ప్రవీణ్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు. ప్రవీణ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన సాంగ్స్ అని రిలీజ్ చేస్తుంటాడు. అంటే బెల్లంపల్లి ప్రవీణ్తో ఈయనకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది. ఆయన ఛానల్లో మొన్న ఈ మధ్య రీసెంట్గా ఒక వీడియోలో ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో పాస్టరు నహీము ఏదో పేరుంది. ఆయనకు 2019లో యాక్సిడెంట్ అయిందంట. కాలు ఇరిగింది, బబుల్స్ వస్తున్నాయంట, నడవడానికి రాలేదంట. ఏదో బైక్ యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు 2025 అంటే ఇప్పుడు 6 years అవుతుంది. అనుకోకుండా వాళ్ళ భార్యకి కూడా ఏదో యాక్సిడెంట్ కింద పడి తలకకు కూడా దెబ్బలు తగిలి కుట్లు అయితే పడ్డాయి. ఆయన వీడియోలన్నీ చూపించారు అనమాట. మరి 2019లో యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ పాస్టరు, దైవజనుడు, దేవుని సేవ చేసేవాళ్ళు, ఎంతోమందిని దేవుని దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు అని అనుకోండి వీళ్ళ భాషలో. 2019 నుంచి యాక్సిడెంట్ అయితే 2025లో నిన్న నాకు వీడియో పెట్టిండు. డొనేషన్స్ కావాలి, డబ్బులు సహాయం చేయండి అని చెప్పేసి ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను డబ్బులు అడుగుతున్నాడు, డొనేషన్స్ అడుగుతున్నాడు. ఆయన విజయ్ కుమార్ అడుగుతున్నాడు. నేను విజయ్ కుమార్కి ఒకరే అడుగుతున్నా. ఇప్పుడు టచ్ అని చెప్పేసి అప్పటికప్పుడు అద్భుతాలు మిరాకిల్ చేసే బెల్లంపల్లి ప్రవీణ్ను పెట్టుకొని ఈ 6 సంవత్సరాలుగా దేవుడు ఎందుకు స్వస్థత చేయలేదు ఈ కుటుంబాన్ని? ఆయన పాస్టర్ పేరు నయోమో ఏదో ఉంది కదా. మరి ఆయనను వాళ్ళ భార్యను ఎందుకు స్వస్థత చేయలేదు? అంటే పాస్టర్లకు 6 సంవత్సరాలు అయింది కదా. బెల్లంపల్లి ప్రవీణ్ డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్నాడు కదా. క్యాన్సర్లు, ఎయిడ్స్లు ఎంతో భయంకరమైనటువంటి బైబిల్లో యేసు కూడా చేయలేదు అన్న అద్భుతాలు. యేసు కూడా పనికిరాడు. బైబిల్లో యేసు ప్రభును బెల్లంపల్లి ప్రవీణ్ పక్కన పెడితే యేసు ప్రభు కంటే బెల్లంపల్లి ప్రవీణ్ ఎన్నో అద్భుతాలు చేసిండు. క్యాన్సర్లు, ఎయిడ్స్, చచ్చిపోయిన శవాలను కూడా బతికించిండు. చచ్చిపోయిన శవాలను బతికించి అప్పటికప్పుడు స్వస్థతలు చేసే ఆయన బెల్లంపల్లి ప్రవీణ్ డైరెక్ట్ కాంటాక్ట్లో పెట్టుకొని ఈ నహోమో అనే తూర్పుగోదావరి జిల్లా అనుకుంటా ఆ పాస్టర్కి 6 సంవత్సరాలుగా స్వస్థత చేయకుంటే ఆయన దగ్గరికి తీసుకెళ్లకుండా డొనేషన్స్ అడగడం ఏంటి ఫేస్బుక్, యూట్యూబ్లోను? నేను ఇది స్ట్రైట్ అడుగుతున్నాను అనమాట. ఫస్ట్ ఇంకో క్వశ్చన్ కూడా అడిగినా నేను. ఇప్పుడు ప్రవీణ్ పగడాలు ఉన్నాడు కదా మేడం, యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆయన తాగిండు అని చెప్పేసి ఈయన కూడా ఒప్పుకున్నాడు. ఈయన విజయ్ కుమార్ తాగిండు అని చెప్పేసి. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల బైబిల్ ప్రకారంగా పరలోకానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా? ఇప్పుడు పరలోకానికి వెళ్తాడని అనుకుంటే అంటే క్రైస్తవంలో ఉండి పాస్టర్గా ఉండి తాగుబోతులు కూడా పరలోక రాజ్యం ఉంటుందా? అంటే తాగిన తప్పు కాదా? లేదండి, ఉంటుందని చెప్పారుగా. నేను ఇక్కడ ఒకళ్ళిద్దరు పాస్టర్లను కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఓకే. వారు
అత్యాచారం చేసిన, హత్య చేసిన, ఆ, ఇప్పుడు మీకు దొంగతనం ఇట్లాంటివి చాలా, తాగటం ఇట్లాంటివి వీటితో పోల్చుకుంటే మనం మైనర్ అని అనుకుంటాం, అవును. వీటిని సివియర్ గా తీసుకుంటాం కదా. ఉమ్, ఇవి చేసిన యేసు ప్రభు దేవుడు అని నమ్మితే ఉమ్. స్వర్గమే, వాళ్ళ లెక్క ప్రకారం నరకానికి వెళ్తాం. దీనికంటే 100 రెట్లు నరకం బెస్ట్. అంటే ఇప్పుడు తాగుబోతులు, వ్యభిచారులు, మర్డర్లు, రేపిస్టులు అందరూ పరలోకం ఉంటారు. అవును. దీనికన్నా నరకం బెస్ట్ కదా మనకెందుకు. సో దీనిపై ఆయన స్వయంగా చెప్పాలి, ప్రవీణ్ పగడాల పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా, అట్లీస్ట్ ఒక 5 నిమిషాల వీడియో నన్ను చేయాలి. నరకానికి వెళ్తాడు అనుకుంటే ఇన్ని రోజులుగా బాప్తిజం తీసుకొని యేసు దేవుడిగా ప్రకటించింది ఏం లాభము, పరలోకానికి వెళ్తారంటే తాగుబోతులు కూడా పరలోకం ఉంటుంది అని చెప్పేసి నాకు విజయ్ కుమార్ డైరెక్ట్ ఒక వీడియో పెట్టాలి. సరే ఇప్పుడు ఆ టాపిక్ అదంతా కాదు మేడం. ఇప్పుడు వీళ్ళని సమర్థిస్తూ ఈయన విజయ్ కుమారే కాదు, చాలా మంది పాస్టర్లు వీళ్ళ నర్సును సమర్థిస్తూనే ఉన్నారు. మరి ఈ నర్స్తో పాటు వీళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని పంపించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? నాకు ఆన్సర్ చెప్పండి. అవునండి, నాకు తెలిసిన చెల్లెలో లేదా నా ఊళ్ళో ఎవరన్నా ఉంటే, లేదా మా చర్చికి వచ్చి విశ్వాసాలు ఎవరైనా ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటే నేను ఈ 2 నర్సుకి ఇచ్చి ఢిల్లీకి ఆగ్రాకి పంపిస్తానండి అని వాళ్ళు ఒప్పుకోమని చెప్పండి, తప్పేం లేదు కదా. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత క్రూరాతి క్రూరమైన ఎంత పాపాలు చేసినా కూడా వీళ్ళ యూనిటీ మొత్తము ఒకానొక సమయంలో ఒకటవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ పగడాల విషయమే మనం తీసుకుందాం. రీసెంట్గా మన ఆంధ్రాలో జరిగింది. అవును. ఇప్పుడు వాళ్ళంతా డిఫరెంట్ డినామినేషన్లు అయినా వాళ్ళందరికీ ఒకరికి పడకపోయినా అది అంతా యాక్సిడెంట్ అని అందరికీ తెలిసిన మొత్తం ధర్నాలు చేసి గవర్నమెంట్నే కదిలించేలాగా చేసి దాని మీద చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు అన్నమాట. అలా చేసి సమాజాన్ని అస్తవ్యస్తం చేసి అన్ని చర్చిలలో కూడా మా పాస్టర్ని హత్యలు చేస్తామని చెప్పి సింపతి క్రియేట్ చేసుకొని ఇలాంటి దారుణాలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ గురించి సెంట్రల్ గవర్నమెంట్ సపరేట్గా ఒక కమిషన్ వేసి వీళ్ళ ఆలోచనలు ఏంటి, వీళ్ళేంటి, అమ్మాయిలను సరఫరా చేస్తుంటే సపోర్ట్ చేస్తూ పబ్లిక్లో వీడియోలు మాట్లాడడం ఏంటి, తాగి చచ్చిపోతే హత్య అని చెప్పేసి మాలంటోళ్ళ మీదకి నెట్టేసి జనాలను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి రెచ్చగొట్టడం ఏంటి, వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసము, వీళ్ళ డ్రామాలో డబ్బులు దండుకోవడం కోసము ఈ ఘోరాతి ఘోరమైనటువంటి వాటిని, ఈ క్రైస్తవ మాఫియాలో ఉన్నటువంటి వాటిని గురించి సెంట్రల్ గవర్నమెంట్ స్పందించాలని నేను ఒకటి డిమాండ్ చేస్తున్నాను మేడం. అలాగే వీడియో ద్వారా నేను ఇంకో పాయింట్ ఏంటంటే, మీకు మన తెలుగులో కూడా, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నన్స్ ఎక్కడ కనబడ్డా కూడా మొత్తం మీరు వెళ్తున్న ప్రయాణంలో మీ జర్నీలో ఒక దృష్టి పెట్టండి. నన్స్ ఉన్నారు, ఓకే, వాళ్ళతో పాటు ఎవరున్నారు, వాళ్ళెవరు, వీళ్ళెవరు, మీరు ధైర్యంగా వెళ్ళి అడగండి. ఇప్పుడు ఆ టికెట్ కలెక్టర్ చేసింది మంచి పని. 3 ఆడపిల్లల జీవితాలను కాపాడారు. వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ ఆ 3 అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించారు. ఓకే. అంటే ఇప్పుడు అతను ఆ టికెట్ కలెక్టర్ తీసుకున్న నిర్ణయానికి ఆ 3 అమ్మాయిల జీవితాలు కాపాడినట్టే కదా, కౌన్సిలింగ్ ఇచ్చారు కదా, ఏదో జరిగిపోయింది కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ రెస్పాన్సిబిలిటీ పరంగా క్రిస్టియన్స్ పాస్టర్లు ఎక్కడ కనిపించినా కూడా మీరు ధైర్యంగా క్వశ్చన్ చేయండి. ఈ నన్స్ కూడా ఎక్కడైనా కనిపించినా కూడా మీ రైల్వే స్టేషన్లో, మీరు వెళ్తున్న బస్ జర్నీలో ఎక్కడ కనిపించినా కూడా ఒక దృష్టి పెట్టండి. వాళ్ళతో పాటు ఎవరున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని ఏమాత్రం కొంచెం సమయం కేటాయించండి. పనులున్న పక్కన పెట్టేసి మీ వల్ల ఇంకొకరి జీవితాలు కాపాడబడతాయేమో అని ఆ క్షణం ఆలోచించండి. ఇప్పుడు బజరంగ్ దళ్ వాళ్ళని కొంతమంది లేడీస్ అందరూ కూడా అప్పటికప్పుడు ఆ దుర్గ్ రైల్వే స్టేషన్కి వచ్చారు అంటే వాళ్ళందరికీ ఎన్నో ఇంపార్టెంట్ పనులు ఉంటాయి. అప్పటికప్పుడు అందరూ కూడా గ్యాదర్ అయిపోయారంటే వాళ్ళు సమాజం పట్ల తీసుకున్న ఒక బాధ్యత, టికెట్ కల ఆ బాధ్యత కూడా ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉండాలి. వీళ్ళు ఎక్కడైనా వీళ్ళు ఎక్కడ ఎక్కువగా ఉంటారు, గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే ఉంటారు. వెనుకబడ్డ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాలలో ఉంటారు. వాళ్ళ పేరెంట్స్కి ఏదో మాయమాటలు చెప్పి డబ్బులు ఇచ్చి అమ్మాయిలను తీసుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు జరిగింది అదే అక్కడ. ఇలాంటివి కూడా ఉన్నాయి. మీకు కనిపించిన మీరు వెళ్తున్న ప్రాంతాల్లో రెస్పాన్సిబిలిటీ తీసుకోండి అని అంటున్నారు. ఏమంటే పోలీసులకు ఫోన్ చేయండి, వాళ్ళు వచ్చి చూసుకుంటారు. రైట్ ప్రవీణ్ గారు. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా ఏం తీసుకుంటున్నారు అంటే, సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి కావాలనే ఈ నన్స్ పైన లేకపోతే ఇలాంటి వాళ్ళపైన, ఈ కమ్యూనిటీస్ పైన దాడులు జరుగుతున్నాయి. నిజంగా ఆ నన్స్ కి సంబంధించి అక్రమణ రవాణా ఏమి చెయ్యట్లేదు, అయినా సరే అరెస్ట్ చేసేసారు అనేది మొదటి ఆరోపణ. దీనిపైన మీ అభిప్రాయం మేడం? ఇప్పుడు దీనికి సెంట్రల్ గవర్నమెంట్కి ఏం మేడం, అతను టికెట్ కలెక్టర్ ఒక బాధ్యతగా తను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు పోలీసులకి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా అంటే ఇప్పుడు వాళ్ళను ఇప్పుడు అంటే గవర్నమెంట్ వచ్చి డైరెక్ట్ బీజేపీ వాళ్ళు వచ్చి మాట్లాడారనా?
ఇప్పుడు బీజేపీలోనే దీనికి వ్యతిరేకంగా 2 వర్గాలుగా విడిపోయినాయి ఉన్నాయి. క్రిస్టియన్స్ ఓట్ల కోసం దండుకున్న సందర్భాలలో ఆ ఛత్తీస్గఢ్ అక్కడే. కాబట్టి వీళ్ళు రాజకీయ అంటే వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే ఇలా చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్లానింగ్ ఏంటంటే సెంట్రల్లో బీజేపీని దించడం క్రిస్టియన్ ముస్లిం ముఖ్యమైన లక్ష్యం. వీళ్ళు ఏ సన్నివేశం జరిగినా ఏది జరిగినా కూడా ఇది పార్టీకి ఆపాదిస్తారు. ఇది ఎప్పటి నుంచో ఇది అందరికి తెలిసినటువంటి విషయమే. మీరు ఈ నన్స్ సిస్టమ్ దీన్ని తప్పు పడుతున్నారు అంతేనా? నేను తప్పు పట్టట్లేదు. ఓకే, నన్స్ సిస్టమ్ అనేది వాళ్ళ ఇష్టం వాళ్ళది. కానీ వాళ్ళకి ఇప్పుడు లైఫ్లో ఫెయిల్ అయిన వాళ్ళు, కుటుంబాల పరంగా విడిపోయి ఉన్నవాళ్ళు, ఇప్పుడు పెళ్లి మీద వ్యామోహం లేకుండా ఇలాంటివి ఉన్నవాళ్ళు, జీవితాన్ని మేము దేవుడికి అంకితం చేసా అనుకుని వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు అలాగా యంగ్స్టర్స్ వెళ్ళడం తప్పది. ఎందుకంటే వాళ్ళకు లైఫ్లో చాలా ఉంది కదా, ఉద్యోగాలు చేసుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్, ఇదే యంగ్స్టర్స్ ఇటు సైడ్ కూడా ఈషా ఫౌండేషన్ లో సన్యాసులను చూస్తున్నాం, రకరకాల ప్రదేశాల్లో హిందువుల్లో కూడా సన్యాసులు. మరి తప్పు కదా? నేను ఇది తప్పనట్లేదు కదా. ఇప్పుడు ఈషా ఫౌండేషన్ కి వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తున్నా, ధ్యాన మార్గం ఉన్నా, వాళ్ళు ఒక భక్తియుతంగా వాళ్ళ పద్ధతి వాళ్ళు పాటిస్తారు. నన్సు నేను అది తప్పనట్లేదు, ఇది తప్పనట్లేదు. ఇప్పుడు నా వాళ్ళు ఉన్నారు మేడం, నా బంధువులు ఎవరు ఉన్నారు, వెళ్తాను అని అనుకుంటే ఒక మాట చెప్తా. బట్ మీరు ఇప్పుడు పెళ్ళి విడిపోయారు, మళ్ళీ రెండో పెళ్ళికి ఎవరి మీద నమ్మకం లేదు, తర్వాత కుటుంబాల పరంగా విడిపోయి ఉన్నారు, కుటుంబాల పరంగా ఉన్నారు, వాళ్ళకు లైఫ్ ఏది సాధించలేదని అనుకున్నప్పుడు వాళ్ళు సన్యాసి మార్గంలోకి వెళ్తారు. దాన్ని నేను తప్పనట్లేదు. ఇప్పుడు నన్స్ కూడా నేను తప్పనట్లేదు. ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళలో కూడా, మా బంధువులలో కూడా కొంతమంది నన్స్గా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చర్చిలోనే వాళ్ళ జీవితం మొత్తం కూడా దేవునికి సేవకు అంకితం చేసినట్టు అనమాట. వాళ్ళు డ్రెస్ అదంతా వేసుకోకపోయినా అలా అంకితం చేసినట్టు ఉంటారు అనమాట. నేను తప్పనట్లేదు. ఈషా ఫౌండేషన్లో కొంతమంది కాశ్మీర్కి వెళ్ళి మంచు కొండలలో కూడా ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు కేవలము దైవ ధ్యానంలోనే ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అనమాట. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ మనకేంటంటే లైఫ్లో ఫెయిల్ అయినా కూడా ఒక అవకాశం ఉంది కదా, మంచిగా అవకాశం చూసుకోవచ్చు కదా అని చెప్పి మనం బాధ్యతగా మనం చెప్తాం. వాళ్ళు చెప్పినా వినకపోయినా వాళ్ళకంతటా వాళ్ళకి ఒక ఓన్ ఐడెంటిటీ, ఒక ఓన్గా ఉంటుంది కదా ఆలోచన. నాకు వద్దు, పెళ్ళి వద్దు, అమ్మ నాన్న వద్దు, నాకు భార్య పిల్లలు వద్దు, నాకు అసలు ఈ బంధుత్వాలు కుటుంబాలే వద్దు, స్నేహితులు వద్దు, నాకు అసలు ఈ సమాజమే వద్దు, జీవితం మొత్తం నేను ఒంటరిగా హ్యాపీగా సంతోషంగా జీవించాలి అని అనుకుని వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినకుండా వాళ్ళు అలా మెంటల్గా ఫిక్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి అదే జీవితం అని అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అట్లా వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.